పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జీవము గల ప్రభు యేసునిలో మిక్కిలి ప్రేమింపబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సజీవము గల దేవుని వాక్కుకు మీ అందరినీ హృదయపూర్వకంగా సంతోషకరమైనటువంటి ఆనంద హృదయముతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం ప్రభు సందేశము ఈనాడు మనకిచ్చేది. నిన్ను నమ్మిన వారు ఎన్నడను అవమానమునకు గురి కాకుందురుగాక, నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రస్తుత సమాజములో, ఈ ఆధునిక యుగములో ఎక్కడ చూసినా మనిషి గర్విస్తున్నాడు. మనిషి నాకంటే ఎక్కువగా ఎవరు లేరని భావిస్తున్నాడు. నేను ఏదైనా చేస్తాను అని తలంపుతో, ధీమాతో ఉంటూ ఉన్నాడు నేటి మనిషి యొక్క ఆలోచన విధానం. కానీ ప్రభువు ఈనాడు మనకిచ్చే సందేశం, నీలో నాలో, మన సంఘాలలో మన మధ్య అడిగిన వారికి సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు జ్ఞానం ఉంది కదా, ఎందుకు దేవుని అడగాలి? నీకు శక్తి ఉంది కదా, ఎందుకు దేవుని పైన ఆధారపడాలి? నీకు చేయగలిగే ధైర్యము, బలము, సామర్థ్యము నీకు ఉన్నాయి కదా, ఎందుకు దేవుని విశ్వసించాలి అని చాలామంది ధనవంతులు కావచ్చు, లేక అతి తెలివిగా భావించేవారు కావచ్చు, లేదా వారిని సమర్థించుకోవడానికి మాట్లాడే వ్యక్తులు కావచ్చు, మన మధ్య చాలామంది ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి, దేవుని నమ్మిన వారికి జరిగే అద్భుతాలు ఈరోజు ప్రభు మనకు సెలవిస్తున్నాడు. చాలామంది ఎందుకు నమ్మాలి? దేవుడుంటే మాకు మంచి జరుగుతుంది కదా, దేవుడు ఉంటే ఈ కష్టాలు, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, దేవుడు ఉంటే ఎందుకు ఈ అనారోగ్యాలు సంభవిస్తాయని మానవ పరిధిలో, మానవ ఆలోచనగా మాట్లాడే చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు ఈనాడు, నిన్ను నమ్మిన వారికి అవమానమునకు గురి కాకుందురుగాక. దోస్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్ విల్ నాట్ హ్యావ్ షేమ్. మనకు అవమానం జరగదు, మనకు అపకీర్తి జరగదు, మనకు కీడు వాటిల్లదు. మనకు జరిగేది మేలు, మనకు జరిగేది మంచి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మొట్టమొదటిగా ఆయనను నమ్మితే నీకు అవమానం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుని నమ్మాలి అనే వారందరికీ దేవుడిచ్చే మొట్టమొదటి అంశం, ఆయన నమ్మిన వారికి అవమానము జరగదు. కీర్తనల 23వ అధ్యాయము మనం 1వ వచనం చదువుతున్నాం. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు నాకు అక్కర లేదు. చీకటి లోయలలో, చీకటి మార్గాలలో నడుస్తున్నప్పటికీ ఆయన తన వెలుగుతో, తన చేయుతును బట్టి నడిపిస్తాడు. ఇదండి, నీవు లోకమైన వంటి సంబంధాలలో చిక్కుకొని నీ తెలివితో నీవు జయించాలన్నింటినీ కూడా అనుకున్నప్పటికీ ఏదో ఒక రూపములో నువ్వు పడిపోతావు. ఎవరో ఒకరు నిన్ను అవమానిస్తారు, ఎవరో ఒకరు నిన్ను తోసివేస్తారు, ఎవరో ఒకరు నిన్ను తొక్కివేస్తారు. కానీ దేవుని నమ్మిన బిడ్డకు ఇవి ఏవి కూడా జరగవు, ఇవి ఏవి కూడా సంభవించవు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు, నిన్ను నమ్మిన వారికి అవమానమునకు గురి కాకుండా ఉందురుగాక. ఇది మొట్టమొదటి అంశం. కనుక ఆ అవమానాన్ని మనం పొందుకోకుండా ఉండాలంటే, ఆయన మన తోడుగా ఉంటే, ఆయన మనతో ప్రయాణించాలంటే మనము కూడా కొన్ని పనులు చేయాలి, మనము కూడా కొన్ని పాటించాలి. అది ప్రభువు పైన నమ్మకం కలిగి ఉండాలి, ప్రభువు పైన విశ్వాసము కలిగి ఉండాలి, ప్రభువు ఎడల భక్తి, దైవ భక్తి, ప్రవక్తులు కలిగి జీవించాలి. అన్నిటికంటే ఎక్కువగా యూ షుడ్ డిపెండ్ ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్. యూ షుడ్ డిపెండ్ ఆన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునిపైన ప్రతి నిత్యం నువ్వు ఆధారపడి జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
విశ్వసించిన వాడు, దేవుని ఎడల నమ్మకం కలిగిన వానికి మొట్టమొదటిగా కలిగే గొప్ప వరం అవమానమునకు గురి కాకుండా ఆయన చేస్తాడు. రెండవదిగా ఆయన విశ్వసిస్తే రెండవదిగా మనకు జరిగేది ఏమిటంటే సమస్తము సాధ్యము అవుతుంది. విశ్వసించుట నీ వలన అయితే, నమ్మకము నీ వలన అయితే, భయము భక్తి నీ వలన అయితే సమస్తము చేయగలిగే దేవుడు నీ ఎదుట ఉంటాడు. కనుక మనము ఈ అంశాన్ని చూస్తూ ఉన్నాం. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనములో ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఆయనను విశ్వసించువాడు సిగ్గుపడడు. దేవుని బిడ్డలారా, తప్పు చేస్తే సిగ్గుపడాలి, మోసము చేస్తే తల వంచుకోవాలి, ఈ లోకానికి వ్యతిరేకంగా జీవిస్తే భయపడాలి. కానీ దేవుని విశ్వసిస్తే సిగ్గుపడడం కాదు. దేవుని విశ్వసిస్తే ఎవరో లోకులు అనుకుంటారు, లేదా ఎవరో నిన్ను అవహేళన చేస్తారని సిగ్గుపడమాకు. లోకము తన వైపు నడుస్తుంది, కానీ నమ్మిన వానికి, దేవుని విశ్వసించిన వానికి పరలోకము వైపు నడిపిస్తాడు. నీకు గొప్ప కీర్తి, నీకు మంచి మార్గము ప్రభువులోనే ఉందని తెలుసుకోవాలి. కనుక తప్పు చేస్తే నువ్వు సిగ్గుపడాలి. విశ్వసించడానికి కాదు, దేవుని నమ్మడానికి కాదు, దేవుడు ఉన్నాడని బయలుపరచడానికి కాదు, దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి కాదు. దేవుడే ఈ లోకానికి అధిపతి, సర్వసృష్టికర్త, లోకరక్షకుడు. ఆయన యందే మానవ జీవితం, మానవ మనుగడ. ఆయన లేకుండా మనం లేవని చెప్పడానికి సిగ్గుపడమాకు. సిగ్గుపడాల్సింది నీవు చేసే తప్పుడు క్రియలకి, నీవు జీవించే తప్పుడు జీవితానికి, నీవు మాట్లాడే మోసపు మాటలకు, నీవు జీవించే ఈ లోక వ్యసనాల జీవితానికి నీవు సిగ్గుపడాలి. అందుకే పునీత పౌలు గారు అంటున్నాడు, మరొకసారిగా విందాం, ఆయనను విశ్వసించువాడు సిగ్గుపడడు. రోమీయులకు 10:11 వచనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు విశ్వసించారో వారు నమ్మకంతో అద్భుతాలు చవిచూశారు. మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో, మత్తయి సువార్త 26వ వచనములో, మార్కు సువార్త 10:27వ వచనములో, కీర్తనలు ప్రత్యేక విధంగా మనం చదువుకుంటున్నాం. 33వ అధ్యాయము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది, ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకుని వారిని సుస్థిర ఆదరముతో చూచును. లోకము విడనాడును. నీవు మోసం పోతున్నావంటే లోకాన్ని అనుసరిస్తున్నావని, నీవు తప్పు త్రోవలో పడిపోతున్నావంటే ఇదే శాశ్వతమని వారి మాటలు, వీరి మాటలు, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క ఆసక్తికరమైన లేక రుచికరమైన లేక నిన్ను ఆకట్టుకునేమైన పనులను చూసి, మాటలను చూసి, వారి యొక్క జీవితాలను చూసి నీవు పడిపోతున్నావు. కానీ దేవుని విశ్వసిస్తే నీకు ఏది నిజమో, ఏది మంచిదో, ఏది సుశిష్టమో, ఏది క్లియరో ఆయన నీకు చూపిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనము బైబిల్ గ్రంథము నుండి ఒక స్త్రీని మనం గమనించుదాం. 12 సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతూ ఉంది. బ్లడ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హర్ లైఫ్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ హెమరేజ్. 12 సంవత్సరముల ఎంతో మంది వైద్యులను చూసింది, ఎంతో వ్యయాన్ని వెచ్చించింది, ఆ తెలిసిన వారిని అందరినీ అడిగింది. ఆ యొక్క వ్యాధి నయము కావడానికి కోసం అనేకమైనటువంటి ప్రాంతాలకు, వ్యక్తులకు, వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ చివరికి ఆమెకు కలిగింది అన్సాటిస్ఫాక్షన్, ఒక నిరుత్సాహం దొరికింది, ఒక ఇక లేదు అనే ఒక తలంపు దొరికిందే తప్ప ఇదిగో నేను బాగుపడని ఆలోచన లేదు. చివరిగా ఆమె క్రీస్తుని తెలుసుకుంది. ఇదిగో ఆయన అద్భుతాలు చేసే వ్యక్తి అని, ఆయన నమ్మిన వారికి ఉపశమనము దొరుకుతుందని, ఆయన దగ్గరికి వెళితే సమాధానము ఉందని తెలుసుకుని ఆ రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ ఒకనాడు యేసు ప్రయాణిస్తుండగా ఆయన మధ్యలో అనేక మంది ఉంటూ ఉండగా ఈ స్త్రీ అనుకున్నది ఒకే ఒకటి, నీవు కూడా ఈ స్త్రీ వలె అనుకోవాలి. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు,
ఇరుగు పొరుగు వారు అనుకుంటారు, లేక బంధువులు అనుకుంటారని మోసపోవకుమా. నీ జీవితం నీ చేతిలో ఉంది. నీకు రక్షణ లభించాలంటే నీవే విశ్వసించాలి. నీకు స్వస్థత కలగాలంటే నీవే దేవుని విశ్వసించాలి. నీకు మంచి జరగాలంటే నీవే దేవుని పైన ఆధారపడాలి. అదే విధముగా ఈ రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ కూడా తనలో తాను ఈ విధంగా అనుకుంది, ఇదిగో నేను ఆ ప్రభు వస్త్రములను, ఆయన అంగి అంచును తాకితే చాలు స్వస్థపడుతాను అని అనుకుంది. ఇఫ్ ఐ టచ్ ద ఫ్రింజ్ ఆఫ్ ద గార్మెంట్, ఆయన అంగును తాకితే చాలు నేను స్వస్థపడతానని అనుకుంది. అదండి నిజమైన విశ్వాసం, అదండి నమ్మకమైనటువంటి విశ్వాసం, అదండి బలమైనటువంటి విశ్వాసం. నీ వలె నా వలె మాటలతో చెప్పుకోవడం కాదు, నీ వలె నా వలె వారితో వీరితో అనుకోవడం కాదు. విశ్వసించాలి బలంగా, బలమైన వాక్కు బలంగా నమ్మాలి, బలమైన దేవుని బలంగా నువ్వు నీ దృఢ సంకల్పంతో ముందుకు రావాలి. అది దేవుని బిడ్డలుగా నేర్చుకోవాల్సింది. రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ అలా చేసింది, వెళ్ళి తాకింది. అంతమంది జనములో గుంపులు గుంపులుగా ఆయన మీద పడుతూ ఉంటే ఆయన వెనక్కి తిరిగి అడిగాడు, ఎవరు నా వస్త్రాన్ని తాకారు? ఇదండి ప్రభు గుర్తించాడు. ఆయన నుండి శక్తి బయటికి వెళ్ళిపోయిందని. The power released from the Christ at that moment when she touched the garment of Christ. When she touched the garment of Jesus Christ, immediately the power released from him. అందుకే ప్రభు వెనక్కి తిరిగి అడిగాడు. ఆమె భయపడుతుంటే, ఓ స్త్రీ భయపడమాకు, నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అన్నది. కనుక దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని నమ్మిన వారికి వచ్చే అద్భుతం, వచ్చే మహాభాగ్యం ఏమిటంటే, నీవు విశ్వసిస్తే సిగ్గుపడవు, నీవు విశ్వసిస్తే నీకు ఆరోగ్యం. అదేవిధంగా మనం చూస్తున్నాం, కననీయ స్త్రీ తన కుమార్తె అనారోగ్యంతో ఉందని బాధపడుతూ యేసు దగ్గరికి వచ్చింది. ఇదిగో నా కుమార్తె మరణ స్థితిలో ఉంది, అనారోగ్యముతో ఉంది, ఆ బిడ్డకు నువ్వు ఏదైనా చెయ్యి అని విశ్వాసముతో ప్రాధేయపడింది. వెంటనే దేవుడు ఆమె మాటలను ఆలకించి ఇదిగో ఒక మాట అన్నాడు, చిన్న బిడ్డలకు ఇచ్చే రొట్టెను కుక్క పిల్లలకు ఎలా ఇవ్వగలను? వాట్ ఈస్ మెంట్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ షుడ్ నాట్ గివ్ టు ద డాగ్స్. అక్కడ ఆమె ఒక ఆందోళనకు గురి అయి ఉండవచ్చు, లేదా నీ వలె నా వలె విసిగించుకోలేదు, చింద్రావందరం అవ్వలేదు, సిగ్గుపడలేదు, లేదా యేసు పైన ఆమె మాటలు మాట్లాడలేదు. ఆమె అన్నిటినీ కూడా స్వీకరించి, అవును ప్రభువా, యజమాని బల్ల నుండి పడిన ముక్కలను, ఆ యొక్క పార్టికల్స్ను అన్నిటినీ కూడా కుక్కలు తినును కాదా విశ్వాసాన్ని చూపించి. ఈరోజు నీవు నేను మనము కూడా కననీయ స్త్రీ వలె విశ్వాసాన్ని కనపరచాలి. మరి ఇంకొక వ్యక్తి శతాధిపతి, ఒక రాజ్యానికి అధ్యక్షుడు. ఆయన రాజ్యంలో అనేక మంది సైనికులు ఉన్నారు, కానీ ఇక్కడ ఆయన విశ్వాసం చూడండి, చాలా మెచ్చదగినది. ప్రభు, మీరు ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు ఆరోగ్యము పొందును అని అంటున్నాడు. ఇది ప్రతిరోజు మనం దివ్య బలి పూజలు చెప్తున్నాం. వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, that kind of humility, that kind of reverence to the Lord of Lords Jesus Christ. ఆ అనుకవ, ఆ విధేయత, ఆ వినమ్రత, ఆ తగ్గింపుతనము నీలో నాలోనే ఉంటేనే విశ్వాసములో ఎదుగుతాము. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇవి మనం గుర్తించుకోవాలి. అడిగిన ప్రతి వారికి సమాధానం. మరి చివరిగా మనం వింటున్నాం, మనలో విశ్వాసము లేకపోవటం వలన మన జీవితాలు అటు ఇటు పోతున్నాయి. ఇదిగో మీకు సమాధానము ఇదో దేవుడు చెప్తున్నాడు. మనము దేవుని పైన నమ్మకం పెట్టలేదు కనుక, మనము దేవుని సంపూర్తిగా విశ్వసించటలేదు కనుక మన కుటుంబాలలో సమస్యలు, మన జీవితాలలో సమస్యలు, మన సంఘాలలో అనారోగ్యాలు ఉన్నాయి. ఎవరెవరైతే నమ్మారో, రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ, కననీయ స్త్రీ, శతాధిపతి, వీరు నమ్మారు, దేవుని యందు అద్భుతాలు పొందుకున్నారు. కనుక దేవుని మీద మనస్సు కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. తంత్రోపాయాలు కాదు, మంత్రాలు లేదా చేయి చూపించుకోవడము, లేక ఈ లోక సంబంధమైనటువంటి మూఢనమ్మకాలలో ఉండడం కాదు. మనము ప్రార్థించే దేవుడు,
మనము విశ్వసించే దేవుడు జీవము గల దేవుడు అండి. రాయిని రప్పన కాదు నీవు విశ్వసించేది, రాయిని రప్పన కాదు నీవు కొలిచేది, చెట్టు చేమను పుట్టన కాదు నీవు కొలిచేది. కనుక నీవు విశ్వసించేది జీవము గల దేవుణ్ణి. ఆ దేవుని యందు నీవు నమ్మకము విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన సర్వశక్తిమంతుడు. కనుక నిజమైన క్రైస్తవులుగా ఉండాలి అంటే కీడును మేలుగా నీవు చేసుకోవాలి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తున్నాం, యోసేపు తన అన్నదమ్ముల అందరూ కూడా ఆయన కీడు తలపెట్టాలని చూశారు, కానీ ఆయన వారికి మేలు చేశాడు. ఇదండి విశ్వసించేవారు చేయవలసింది. కీడుకు బదులుగా మేలు చెయ్యి, చీకటిని అందించే బదులుగా వెలుగులోనికి నడిపించు, అవిశ్వాసాన్ని పెంపొందించే బదులుగా విశ్వాసములో నడిపించు, తెలియని విషయాలని దేవుని ఇతరులకు ఎరుకపరచు. ఇదే క్రైస్తవ జీవితం. కనుక దేవుని బిడ్డలారా, చివరిగా నీవు నేను మనము శాపమునకు గురి కాకుండా, దేవుని యొక్క కోపమునకు గురి కాకుండా ఆశీర్వాదకరముగా ఉండుటకు విశ్వసించుదాం. విశ్వసించుట వలన నీకు నీతి న్యాయం దొరుకుతుంది. విశ్వసించుట వలన నీ జీవితము ఫలిస్తుంది. విశ్వసించుట వలన నీ జీవిత పరమార్థము తెలుసుకుంటావు. ఈ లోకములో ఎందుకున్నావని గ్రహిస్తావు. గ్రహించడం ద్వారా దేవుని ఇతరులకు తెలియపరుస్తావు. కనుక చివరిగా సొంత అన్నలే ఈర్ష్యపడి యోసేపును మోసం చేశారు, కానీ అదే తమ్ముడు అన్నలకు సహాయం చేశాడు. అదే తమ్ముడు విశ్వాసములతో ఇతరులకి సహాయపడ్డాడు. నీవు నేను మనము కూడా ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారికి ఎప్పుడూ అద్భుతమే, దేవుని విశ్వసించిన వానికి ఎప్పుడు మేలే, దేవుని నమ్ముకున్న వానికి ఎప్పుడు విజయమే. ఇది సత్యం, 100కి 100 సత్యం. ఈ లోకమును దేవుని నమ్మినవాడు కష్టాలు కొద్దిగా ఉన్నప్పటికీ రాను రాను అభివృద్ధి అయ్యేవాడే కానీ ఏనాటికి ఈ లోకములో ఆయన చిక్కుకొనడు. కనుక ఈరోజు నీవు నేను మనమందరం కుటుంబ సమేతంగా ప్రార్థన చేయండి. కలిసికట్టుగా ప్రార్థన చేసి తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, బిడ్డలు, బంధువులు అందరూ కూడా కలిసి కూర్చొని ప్రార్థన చేసినప్పుడు, విశ్వసించినప్పుడు జరిగేది అద్భుతం, జరిగేది అన్యోన్య ప్రేమ, వచ్చేది ఒకరినో వడల ఒకరికి ప్రేమ, అనురాగం. కనుక ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు అడిగిన వారికి దేవుడిచ్చే సమాధానం, దేవుని నమ్మితే అద్భుతం, దేవుని నమ్మితే నీ జీవితానికి పరమార్థం, అర్థం ఉంటుంది. కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. తెలియని వారికి తెలియపరుస్తూ, విశ్వసించిన వారు ఇంకా ఆయన అడుగు జాడలు నడవాలని ప్రార్థిస్తూ తల్లి మరియమాత మనందరి కోసం ప్రార్థించునుగాక. ఆమేన్.